నా పేరు సునంద. నేను బీఎస్సీ నర్సింగ్ చేస్తాను హన్మకొండలో జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో. నిన్న హాల్ టికెట్ మాకు మేడం వాళ్ళు అనౌన్స్ చేసిల్లని మేము హాల్ టికెట్ తీసుకొనికని వచ్చినాం. నేను వెంకటాపురంలో 10:30కి అట్లా స్టార్ట్ అయినా. కాజీపేటలో మా ఫ్రెండ్ని ఎక్కించుకొని ఇద్దరం కాలేజీకి వెళ్ళినాం. కన్పర్తిలో ఒక చెల్ల లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చిన. ఆ చెల్లెకి బస్ మిస్ అయిందంటే లిఫ్ట్ అడిగితే ఇచ్చి కాజీపేట జంక్షన్ కాడ చెల్లని దింపి మా ఫ్రెండ్ని ఎక్కించుకున్నా. సోమిడిలా ఎక్కించుకొని మా ఫ్రెండ్ నేను కాలేజీకి వెళ్ళినాం. 11:20కి కాలేజీలో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ 11:20కి కాలేజీలో ఉన్నాం. 4:30 వరకు నా అన్ని కరెక్షన్లు ఇట్లా అయిపోయినాయి. రిక్వైర్మెంట్స్ ఉండేనాయి, అవన్నీ కరెక్షన్ చేయించుకున్నాం. మా మేడం వాళ్ళతోటి హాల్ టికెట్ తీసుకున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళిద్దరు బస్కి వచ్చిళ్ళు, నేను ఇంకో ఫ్రెండ్ కలిసి నా స్కూటీ పైన వచ్చినాం. స్కూటీ పైన పోయినాం. డిమార్ట్ కాజీపేట డౌన్లా బ్రిడ్జి కింద డిమార్ట్లో బెడ్షీట్ను ప్యారలైజ్ బిస్కెట్ ఒక చాక్లెట్ తీసుకొని మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టేక్లో కూడా వెళ్ళి అక్కడ మేము పొద్దున్న నుంచి లంచ్ చేయకపోతే వాళ్ళ ఇంటికాడ ప్రిపేర్ అయితే తిన్నాం. నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కాజీపేట దాకా వచ్చినాం. వాళ్ళ కాజీపేట జంక్షన్లో డ్రాప్ చేసిన, ఆడ సిగ్నల్ కాడ డ్రాప్ చేసిన. నేను వెంకటపూర్ రూట్కి వెళ్తుంటే అక్కడ మన బ్రిడ్జ్ దిగినాక రైట్ సైడ్ క్రాస్ అయ్యి ఆ షార్ట్ కట్లో పోయినా. నేను స్ట్రైట్ రోడ్ పోకుండా షార్ట్ కట్లో పోయినా. ఎప్పటికీ వెహికల్స్ నడుస్తాయి, ఆటోస్. అలాంటిది ఏం లేదు. నేను మిర్రర్లు ఎప్పటికీ చూసుకుంటా. అలాంటిది ఏం లేదు. ఎవ్వరు ఫాలో కాలేదు నన్ను, ఇక్కడ నుంచి కాలేదు. అక్కడ కడిపికొండ బొడ్రాయి కాడును గ్రామ పంచాయతీ మధ్యలో ఒక ఆయన లెఫ్ట్ సైడ్ అది స్పెటర్ ప్లేస్ బైక్ ఆపుకొని ఆయన అక్కడ కూర్చున్నాడు. నా ఫ్రంట్ నుంచి వెంకటపూర్ రూట్ నుంచి కాజీపేటకి వెళ్ళే రూట్కి ముగ్గురు బైక్ పైన వెళ్తున్నారు. నాకు హెల్మెట్ ఉన్నది. హెల్మెట్ లేకపోతే నేను పర్టికులర్గా వాళ్ళని చూసేదాన్నేమో. హెల్మెట్ వల్ల నేను చూడలేకపోయినా వాళ్ళని. అక్కడికి నేను అంటే నాకు ఇన్సిడెంట్ జరిగిన స్థలంలోనే ఆయన లెఫ్ట్ సైడ్ బండి ఆపుకొని కూర్చున్న ఆయన ఉండే. అదే ప్లేస్ కాడ ఆయన గుతం ఉండే. ఇట్లా అక్కడ నాకు బాటిల్ తోటి ఇష్టేసినట్టు అనిపించింది. అంటే ఆయననే ఇష్టేసిండో ఎవరి ఇష్టేసిలో తెలియదు. పర్టికులర్గా ఆయన అని నేను అంటలేను, కానీ ఎవరేసిలో తెలియదు. కానీ ఆయననైతే నా లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. ఆయన పర్టికులర్గా చూసిన అక్కడ బాటిల్ ఇష్టేసినట్టు అయితే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోయేసరికి నాకు అంత మంట అయింది. ఇంకా ఎగ్జాక్ట్లీ గ్రామ పంచాయతీ దాకా పోయింది. అంత మంట వచ్చేసరికి మంట అని వర్రినా. నేను వెనుకగా తిరిగి చూద్దామని చూస్తాను. ఇట్లా బ్యాగ్లో నాకు ఫోన్ ఉన్నది. ఫోన్ బయటికి తీస్తాను ఆయన ఫోటో క్లిక్ చేద్దామని. అంతలో ఆయన నేను ఫోన్ తీసే అంతలో ఆయన అట్లా ఊపిచ్చిండు నాకు. ఆయన అంతసేపు అక్కడ ఉన్నాడు. నేను వర్రడంతో పోయిండు. మళ్ళీ అక్కడనే నాకు ఇన్సిడెంట్ అయ్యింది. అక్కడనే దూరం పోయిండు. అక్కడ ముసలమ్మ వాళ్ళు నడవరాకున్న రా బిడ్డ అని అంటే వాళ్ళ గుడిసెలకు నేను వెళ్తే హాస్పిటల్కి తీసుకుపోతా బిడ్డ అని అంటే వద్దు మా వాళ్ళు వస్తారని నేను ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేసిన. ఒక 15-20 మినిట్స్లో మా బ్రదర్ అటు నుంచి వస్తాను. మా బ్రదర్ వచ్చిండు నా దగ్గరికి. వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చి వాటర్ తాగరానంటే వాటర్ వద్దు అని నేను అది వాటర్ కాలిపైన పోసుకున్న మంట ఓడ్చుకోలేక నేను 100కి డైల్ చేస్తే వాళ్ళు అన్నారు కదా మా పైన కేసు అవుతుంది, ఇక్కడ ఉండి డైల్ చేయకరా, నువ్వు ఈ నుంచి పోలీసు వాళ్ళు వస్తే మమ్మల్ని తిడతారు అనుకున్నానంటే రోడ్ పైకి వచ్చిన. ఇంకో ఎవరో సార్ ఆయన వచ్చిండు. మళ్ళీ అక్కడికే తీసుకుపోయి కూర్చోబెట్టి నన్ను బల్లపైన. అంతలో మా పేరెంట్స్ వచ్చిళ్ళు. వీళ్ళు రాకముందే ఒక ఆంటీ వచ్చింది నా దగ్గరికి. ఆంటీ వస్తే నా మొబైల్ ఇచ్చి ఆంటీ అక్కడ ఇన్సిడెంట్ జరిగిన అక్కడ ఆ బాటిల్ ఉన్నది కదా, అది ఫోటో కొంచెం క్లిక్ చేసుకురారా అని అంటే ఎవరైనా తీస్తారేమో అని, ఎవిడెన్స్ పోతుందేమో అని నేను ఇమ్మీడియట్గా అది ఫోటో తీపించిన. జరిగిన వెంబటే ఫోటో తీయించిన. అంతలో మా పేరెంట్స్ ఇట్లా వచ్చిళ్ళు. మడికొండ సిఎస్ఆర్ వచ్చిండు. సార్ నన్ను అంబులెన్స్ ఎక్కిచ్చిండు. ఇంకా అంత మంటలు సారుగుతాం. నన్ను ఏం అడగలేదు. హాస్పిటల్కి వెళ్ళరా ఫస్ట్ అని హాస్పిటల్కి పోమని చెప్పిండు. సారుగుతాం పెయిన్ బాగున్నది. అంత మంట గుంజుతుంది. ఇంకా నైట్ అంతా నిద్ర పోలేదు నేను. ఇప్పుడు అది పడ్డ నిన్న ఒక 4-5 అవర్స్ దాకా నాకు ఏం అంటే అది పొక్కులు రాలేదు. మొత్తం బ్లాక్ అయిపోతుంది. పొక్కులు వచ్చినాయి, నీరు కారుతుంది. ఇట్లా ముట్టుకుంటే అది అంతా ఊసిపోతుంది.
నా ఫోన్ గుతం సార్ వాళ్ళకి ఇచ్చేసిన నేను అన్నీ. నా దగ్గర ఏం లేవు. మా వాళ్ళు మా రిలేషన్స్ లాంటి వాళ్ళు ఎవ్వరు కాదు, వాళ్ళు తెలియని వాళ్ళే. మా గ్రామం గుతం ఇక్కడ కాదు, ఎవ్వరు కాదు. ఆయన అక్కడ బైక్ పైన నిల్చున్న ఆయన 40 to 50 అట్లా ఉంటుంది ఆయన ఏజ్. కొంచెం ఎంగే, ఆయన యూత్ లాంటి ఏం లేడు ఆయన. ఇంకా నేను ఎప్పటికీ ఆ రూట్కి పోతే నాకు అన్నీ తెలుసు కావచ్చేమో. నేను ఆ రోడ్డుకు పోను ఎక్కువ, పోయేదాన్ని. కాకపోతే బస్సులో వెళ్ళేదాన్ని. నేను స్కూటీ పైన ఒకసారి మా మమ్మీని ఫీజు కట్టడానికి తీసుకెళ్ళిన కాలేజ్కి. నిన్న నేను హాల్ టికెట్ కానీ వెళ్ళిన అంతే. మా ఊరు జఫర్డా సార్. మా పాప హన్మకొండలో చదువుతుంది. 2 పాపలు సార్. పెద్ద పాప కాజీపేట చదువుతుంది, చిన్న పాప హన్మకొండలో చదువుతుంది. చిన్న ఆమె అప్ అండ్ డౌన్ సర్టిఫికేట్ తెచ్చుకోనికి పోతే నిన్న సాయంత్రం ఇది ఇలాంటివి జరిగింది సార్. ఇది జరగకుండా ఇంకా మా పాపల కంటే ఇంకా ఇంత ఇవ్వలకు కూడా కాకుండా తగిన చర్యలు తీసుకోండి సార్. మాకు ఎవరికి అనుమానం లేదు సార్. మాకు తీసుకెళ్తాం సార్. ఎగ్జామ్ లాస్ట్ మా భవిష్యత్తు కదా సార్, ఎగ్జామ్ రాపియాలి. ఇటువంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రావద్దు సార్. మాకైతే ఎవరి మీద అనుమానం లేదు సార్. పోలీసులు ఏరియా తీసుకున్నారు సార్, చేసిరు సార్. మాకు నైట్ 10 మంది బృందాలు వచ్చిర్రు, మా పాపతోనే ఉన్నారు. మాకు కూడా సాయం చేసి ఇప్పటికి కూడా ఎంక్వైరీ చేస్తారు సార్ వాళ్ళు. మాకు న్యాయం చేయాలని చూస్తారు వాళ్ళు కూడా. న్యాయం జరగాలి సార్. 2 ఆడపిల్లలు సార్. చిన్న ఆమె మగరాయి లెక్కనే పెంచిన సార్. నేను కూలి పని, మా ఆయన అమ్మాని పని. జఫర్గఢ సార్. మా పాపే ఫోన్ చేసింది సార్. మా పాపే ఫోన్ చేసింది. మా పాప చెల్లి నుండే మళ్ళీ బైక్ ఆపుకొని అక్కడ పక్కకి వెళ్ళిందంట సార్. పక్కకి వెళ్ళి అమ్మ నా మీద ఎవరో ఏమో సల్లిళ్ళమ్మ రండమ్మ అని కేకలేసిందట సార్. కేకలేసి మళ్ళీ వేరే ఆమె వస్తే ఆమెకు సెల్లిచ్చి ఆ బాటిల్ కూడా ఫోటో దింపింది సార్. లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. ఒక్కసారి అదే ఫోన్ చేయమని